6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15. ఓకే, సో ఇక్కడ వరకు మీరు m ప్లస్ కొట్టుకుంటే నౌ యూ కెన్ రికవర్ దట్. ఎంఆర్ కొడితే వస్తుంది కదా ఫుల్ వాల్యూ. చూడండి, ఎంఆర్ కొట్టండి, కొడితే యూ విల్ గెట్ ద రిజల్ట్ ఆఫ్ సమ్ ఆఫ్ ఆల్ దీస్ వాల్యూస్. ఓకేనా, మనకు వచ్చిన 0.909 నుంచి 0.236 వచ్చిన వాల్యూ వరకు ఉన్న వాల్యూస్ అన్నీ యాడ్ అయిపోతాయి. మధ్యలో m ప్లస్ కొట్టుకుంటూ వెళ్ళాలి. ఓకేనా, సో కొడితే లాస్ట్ 15 years కి అన్ని రూపీ వాల్యూస్ యాడ్ చేస్తే మీకు వచ్చింది 7.606. మామి m ప్లస్ అంటే ఇక్కడ m ప్లస్ ఈక్వల్స్ టు అని ఉంది కదా? అర్థం కాలా? m ప్లస్ కొట్టమంటున్నాను కదా. m ప్లస్ m ప్లస్ ఈక్వల్ టు అని రైట్ సైడ్ కార్నర్ కు ఉంటది ఒకటి బటన్, అదా? ఇక్కడ ఉంది కదమ్మా m ప్లస్. ఇగో ఇక్కడ నేను చూపించాను చూడు, ఇక్కడ నా కర్సర్ ఉంది చూడు. ఎస్ మ్యామ్. ఉందా? అది ఓకే, ఎల్లో కలర్ లో కనిపిస్తుంది కదా. ఎస్ మ్యామ్. సో ఈక్వల్ టు కొట్టి m ప్లస్ 15 times అయ్యే వరకు కొట్టండి. కొడితే ఈ వాల్యూ వస్తుంది. ఓకేనా, మళ్ళీ ఒకసారి చూపించిన 7.606 ఎలా వచ్చింది? ఎస్ మ్యామ్. ఓకే, ఇది క్లియర్ చేసేద్దాం. క్లియర్ 0 అయిపోయింది. ఎంసీ కొడితే క్లియర్ అయిపోతుంది. మళ్ళీ చేయాలంటే ఎంసీ కొట్టండి. ఇప్పుడు ఇందాక సేవ్ అయినవి అన్నీ పోతాయి అన్నమాట. అది చేయకుండా మళ్ళీ చేశారనుకో ఇందాక దానికి మళ్ళీ యాడ్ అవుతూ వెళ్తాయి. ఓకేనా, ఇది మన ఎంసీ అంటే మెమరీ క్లియర్ అన్నమాట. మెమరీ ఓకేనా. చూడండి, ఇప్పుడు 1 డివైడెడ్ బై 1.1 కదా మనం చేసేది. ఇది ఫస్ట్ ఇయర్ కి ఈక్వల్ టు కొట్టే ఫస్ట్ ఇయర్ కి యూ విల్ గెట్ 9.909, రైట్? సో సెకండ్ ఇయర్ కొట్టే ముందు ఏం చేయాలి? ఫస్ట్ యూ క్లిక్ దిస్ m ప్లస్. ఈక్వల్ టు కొట్టే ముందు m ప్లస్ కొట్టండి. అంటే దిస్ ఇక్కడ మీకు m కనిపిస్తుందా క్యాల్సీలో? ఆ m కనిపిస్తే అది సేవ్ అయినట్టు అక్కడ లోపల క్యాల్స్ లో. మెమరీ అని వస్తుంది. మెమరీ అని వస్తుంది. మెమరీలో సేవ్ అవుతుంది అనమాట అది. ఓకేనా, సేవ్ అయిన తర్వాత అప్పుడు ఈక్వల్ టు కొట్టండి. ఓకేనా, సో కొడితే 0.826 ఇస్ దేర్ నో. సో ఇది మళ్ళీ సేవ్ అవ్వాలి, దానికి యాడ్ అవ్వాలి, ఇందాకున్న దానికి యాడ్ అవ్వాలి. అంటే మళ్ళీ m ప్లస్ కొట్టండి, మళ్ళీ యాడ్ అయిపోతుంది. మీకు అక్కడ ఏం కనిపించదు కానీ యాడ్ అయిపోతుంది ఆటోమేటిక్ గా. ఓకే, సో దెన్ గో ఫర్ థర్డ్ వన్. 3 థర్డ్ టైం థర్డ్ ఇయర్ వాల్యూ is 0.751. so this you add to the previous data. Again you press this enter. Okay, fourth time again equal to 4. కౌంట్ చేసుకోండి. 4 m ప్లస్ ఈక్వల్ టు కొట్టగానే 5. ఇది 5 5th ఇయర్ది. ఇప్పుడు కనిపించేది స్క్రీన్ మీద 5th ఇయర్ది m ప్లస్. 6th ఇయర్ 6 m ప్లస్. 7 m ప్లస్. 8 9 10 11 12 13 14 15. ఓకేనా, 15th ఈ వాల్యూ కనిపించిన తర్వాత మళ్ళీ m ప్లస్ కొట్టాలి మీరు. కొట్టకపోతే 15th యాడ్ అవ్వదు. ఓకేనా? ఓకే మ్యామ్. m ప్లస్ కొట్టిన తర్వాత ఇప్పుడు రికవర్ చేయాలి మెమరీలో ఏమైతే స్టోర్ చేసామో అది రికవర్ చేయాలి.
చేయాలంటే ఎంఆర్ ఉంటుంది ఇక్కడ. ఓకేనా? ప్లస్ ఇక్కడ ఎల్లో కలర్ కనిపిస్తుంది క్యాల్సిలో. ఎస్ మ్యామ్ 7.845 వచ్చింది. క్లిక్ చేస్తే యూ విల్ గెట్ ద టోటల్ వాల్యూ ఆఫ్ 15 years present value of rupee, 1 rupee. Okay, 7.606 వచ్చిందా? So this value you take here. అందరికి అర్థమవుతుంది కదా క్లియర్ గా? ఎస్ మ్యామ్. ఇదొక్కటి మీరు కొంచెం జాగ్రత్తగా చేసుకుంటే ఇంకా మిగతా అంతా ఈజీ. మీరు అలా చేసుకోలేము అంటే ఏం చేస్తారంటే 15 years పేపర్ మీద రాసుకోండి ఆ వాల్యూస్ వేసుకొని ఆ తర్వాత మీరు అవన్నీ సమ్ అప్ చేసుకోండి. దీనికి కామన్ గా ఒక ఫార్ములా ఏదో ఉంటుందమ్మా, మర్చిపోయా. ఓకే మ్యామ్, అట్లా చేస్తుంది. ఏంటి భగత్ ఏదో చెప్తున్నాడు, వినిపించట్లే నాకు వాయిస్ క్లియర్ గా. లేదు మ్యామ్, ఇది సైంటిఫిక్ క్యాల్సి ఉంది, ఇందులో ఎంఆర్ వస్తలేదు, అదే చూస్తున్నా. వస్తలేదా? వస్తుంది. ఎంఆర్ షిఫ్ట్ కొట్టి ఎంఆర్ ఉంటుందో ఏదో ఉంటది మీకు క్యాల్సీలో. MRC అని ఉంటది. .606 వచ్చింది కదా మ్యామ్. ప్రతిదానికి అంత తీసుకోవాలి కదా? ఒకసారి చేస్తే చాలు, మళ్ళీ మళ్ళీ ఎందుకు చేయడం 15 times, సేమ్ 10% కదా. ఎస్ మ్యామ్. సో అదే 7.606 అన్ని కేసెస్ లో వేసుకోండి. ఓకేనా? ఈ ఒక్కసారి చేసేటప్పుడు కొంచెం జాగ్రత్తగా చేయండి, వాల్యూ కరెక్ట్ వేసారా లేదా అని. లేదంటే మ్యామ్ ఇందాక 7.845 వచ్చింది కదా మ్యామ్? కాదమ్మా, 606 వచ్చింది క్యాల్సీలో. ఓకే మ్యామ్, ఓకే. ఓకేనా? ఇక మళ్ళీ చెయ్యాలి, ఇప్పుడు మళ్ళీ ఇంకొక పర్సంటేజ్ కనుక్కోవాలి అంటే మాత్రం మీరు ఇక్కడ ఎంసీ కొట్టాలి, లేకపోతే ఇదంతా ఈ సేవ్ అయ్యే ఉంటుంది మీకు. ఇది క్లియర్ చెయ్యాలి, మెమరీ క్లియర్ చేసినట్టు ఎలా తెలుస్తుందంటే ఇక్కడ ఉన్న ఎం పోతుంది. ఓకే, ఇప్పుడు మల్టిప్లై చేసుకోండి ఇంకా ఇచ్చిన వాల్యూస్ తోటి. 7.606 into 1500. 11,409. 11,409. 11,409. అది బాగా డిస్టర్బెన్స్ వస్తుంది చూడు, మ్యూట్ పెట్టు. 7.606 into 2000. 15,212 and 7.606 19,015. Okay, 19,015. ఓకే, ఈ కాలం అయిపోయింది కదా. నౌ కమింగ్ టు దిస్ నెట్ ప్రెసెంట్ వాల్యూ, యు డిడక్ట్ ఫ్రమ్ 11,409 హౌ మచ్? 10,000 is investment which was given here. ఓకే, మనం పైన రాస్తున్నాం కదా ఇన్వెస్ట్మెంట్ అని. 10,000 రూపీస్ అని పెట్టుకోండి, ఇక్కడ నేను రూపీస్ పెట్టలా. ఓకే, minus 10,000 how much you will be getting here? Plus 1409 here, plus 5,212 here, plus 9015. Sorry, 915. Okay, in the same
manner you do it for project B now? Yes, ma'am. మ్యామ్ ప్రాజెక్ట్ బి లో పెసిమిస్టిక్ ఒకటి లేదు కదా మ్యామ్, అదేం చేయాలి? ఉంది. లేకపోతే 0. 0 ఏనా మ్యామ్? ఓకే అంతే. ఓకే మ్యామ్. ఓకే. $20,424. 30,000. 424. 20,424. Okay, everyone got these values? Yes, ma'am. Now write the comment. కింద రాసుకోండి, ఇక్కడ నాకు ప్లేస్ లేదు. నేను చెప్తా ఉంటా, రాస్తారా? Yes, ma'am. కామెంట్ రాసుకోండి. విచ్ ప్రాజెక్ట్ ఈస్ రిస్కీ? Because here negative values, negative 10,000 is there in case of pessimistic event, no? Yes, ma'am. This is possible events. Project B is risky. Project B is risky. కింద రాసుకోండి. The above data indicates that project B is more risky than project A. Full stop. It will depend upon the management whether they would like to take project A or B.
project A or B, depending upon the risk they want to undertake. They want to undertake. Full stop. Project B has a higher risk with a higher profitability. Because once they are going to take the risk, in case of optimistic situation, they are getting 20,000 of positive value, right? So Yes, that ma'am. is the reason if they are going to take more risk, they can be earning more profitability. Okay? Higher profitability. Full stop. In case the management is ready to take higher risk, then it can go for project B instead of project A. And vice versa. Vice versa means if they are not interested to take a higher risk, they can go for selecting this project A. Okay? Vice versa and button chart. Okay, ma'am. Okay? So this is how you are going to sensitivity analysis will help us for life period of a project, how risk can be identified in 3 situations. Okay? And coming to the third problem, take this problem. Continuation is there for this problem. ఇంకా కంటిన్యూషన్ ఉంది దీనికి కొంచెం. ఓకే మ్యామ్. రాస్తాం ఒక్క నిమిషం నేను ఇక్కడ రాస్తాను. ప్రజెంట్ వాల్యూ
So see this problem. For this problem, you apply CE, certainty equivalent method, and RADR method, okay? And find out which project is risky and which project should be accepted. I did not explain you again CE method and RADR, okay? So for RADR, risk-free rate is given. Cost of capital is not given. So take it as a 6% for finding ma'am. out this. Okay. At 6%, find out the NPV for in case of RADR. Okay, ma'am. First, you find out for CE method, you first find out the equivalent certainty equivalent cash flows, and then at 6%, you find out the present value of certainty equivalent values and find out the NPV. Okay. So certainty equivalent కి RADR కి మీకు ఈ వాల్యూస్ CE వాల్యూస్ ఉన్నాయి కదా, ఇవి RADR లో రావు. certainty equivalent మెథడ్ అయితేనేమో ఇవి ఫస్ట్ మల్టిప్లై చేసుకొని తర్వాత సేమ్ RADR చేసినట్టే 6% దగ్గర NPV కనుక్కోండి. ఓకే. I think it is clear. Yes, ma'am. Okay. If you have any doubt after doing the problem, you ask. Okay, I think for today this is enough. And decision tree అదొకటి చేసేసుకుంటే అయిపోతుంది మనం. ఇందులో ఫస్ట్ యూనిట్ లో ప్రాబ్లమ్స్ అన్ని కంప్లీట్ అవుతుంది. ఓకే మ్యామ్. మీరు చేస్తున్నారా అవే సరే, మీరు వేరే చేయకపోయినా సేమ్ ప్రాబ్లమ్స్ యూ ప్రాక్టీస్ రిపీటెడ్లీ so that you can remember. One time if you do, you may be thinking that it is easy, but you cannot say that while going for exam, giving exam, you may be forgetting because there are number of methods, no? For which method what to do, that will be a confusion. So practice, more times practice will make you perfect. Okay, thank you. You can leave.